హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్, శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం సుస్వాగతం. చిట్ట చివరి ఎపిసోడ్కి మనము ఎట్టకేలకు అడుగు పెట్టాము. 104వ ఎపిసోడ్. ఓకే, మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానంద యోగి గారికి, భగవద్గీతకు, శ్రీకృష్ణ పరమాత్మనికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అంతేకాకుండా నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులైన చిత్రోత్తమ శివప్రసాద్ గారికి, నాకు జ్ఞానాన్ని ధ్యానాన్ని పరిచయం చేసినటువంటి సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రభాకర్ గుప్తా గారికి, నా ధ్యాన జ్ఞాన ప్రచారానికి సహాయ సహకారాలు ఇస్తున్న నా పతిదేవునికి నమస్కరించుకుంటూ, అంతేకాకుండా నాకు భగవద్గీతలో ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసినటువంటి సీనియర్ పిరమిడ్ మాస్టర్ పెసల్లత మేడం గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఉన్నానంటే నా తల్లి తండ్రి జన్మ ఇచ్చినందుకు కారణం. నా గురువు ప్రభాకర్ గుప్తా గారు జ్ఞానాన్ని ప్రసాదించాడు కాబట్టి నా జీవితము ఆనందమయం అయ్యింది. మరి నేను పొందిన జ్ఞానాన్ని నా ఇంటి ఇలవేల్పు, నా ఇంటి భర్త అయినటువంటి మరి తను పర్మిషన్ ఇవ్వబట్టే కదా నేను ఇంత దూరం రాగలిగాను, పొందిన దాన్ని పంచగలిగాను. మరి వీరందరికీ నేను ఖచ్చితంగా కృతజ్ఞత భావంతో ఉన్నాను, కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. మరి పెసల్లత మేడం గారు ఎన్నో అనుమానాలను నివృత్తి చేశారు. ఎప్పటికప్పుడు నేను నీకు ఏ డౌట్ ఉన్నా నోట్ చేసుకోను, వాటిని నువ్వు నివృత్తి చేసుకొని అడిగేవారు. నేను కాల్ చేసినప్పుడు మేడం బిజీగా ఉంటే మరి చేసి తను గీత నేను ఫ్రీగా ఉన్నాను నువ్వు అడుగు అని అడిగేవారు అనమాట. మనం వెంబడ పడితేనే ప్రాపంచికంగా గురువులు జ్ఞానాన్ని బోధించరు. మరి ఆధ్యాత్మిక గురువు కాబట్టి తానే కాల్ చేసి మరి నీవు డౌట్స్ ఉన్నాయన్నావు కదా, మరి తెలుసుకుంటావా అని అనేది. నేను అప్పుడు క్లాసు పోయే పనో, నేను ఎవరికైనా క్లాసుకి చెప్పే పని ఉంటే మేడం ఇలా వెళ్తున్నానంటే ఏం పర్వాలేదు గీత నేను మరీ కాల్ చేస్తాను అని చెప్పేది. నేను కాల్ చేయడమో మరి మేడం కాల్ చేయడమో చేస్తే నాకు ఎన్నో అనుమానాలు ఉండేటివి. చిన్న చిన్న పదాలే దాని అర్థాలే మారిపోతాయి. అలా పదాలను చాలా జాగ్రత్తగా మ్యాక్సిమం ఒళ్ళు దగ్గర పెట్టుకొని అంటారు కదా, అలానే నేను అన్నిటినీ వింటూ నేను తెలుసుకుంటూ వచ్చాను. పిఎంసి ఛానల్కి రాకముందుగా నేను ఇవన్నీ నివృత్తి చేసుకున్నాను. ఎందుకంటే నాకు తెలియాలి ముందు. అనుకోకుండా నేను అందరికీ చెప్పడం మొదలు పెట్టాల్సి వచ్చింది. చూసారా, నేను అరాకొర తెలుసుకుంటే నేను ఏ విధంగా చెప్పాల్సి వచ్చేది, తప్పుగా చెప్పాల్సి వచ్చేది. అందుకని మన గురువు మనకి నేర్పించినది ఎంత తెలుసుకుంటావని కాదు, ఏది తెలుసుకుంటావో అది చక్కగా శ్రద్ధగా తప్పొప్పులు లేకుండా నేర్చుకుంటే అది పాటించినప్పుడు నీకు మంచి ఫలితాలే వస్తాయి కానీ చెడ్డ ఫలితాలు రావని. అలా నేను కర్నూలు చుట్టుపక్కలంతా అందరికీ గీతా బోధ చేస్తూ రావడం, జూమ్లలో చెప్పడం, అంతలోపల పిఎంసి వారికి తెలియడం, అక్కడి నుంచి ఆహ్వానం రావడం, ఈరోజు మీ అందరికీ ఇది వరకు రావడానికి కారణము మరి ఏదో గొప్పగా చెప్పానని కాదు, నేను పొందినది మీతో పంచుకున్నాను. ఈ అవకాశం కూడా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అనుగ్రహము, శ్రీకృష్ణ పరమాత్ముని అనుగ్రహము. మరి శ్లోక వివరణకు వెళ్దాము. మరి ఈరోజు మనం తెలుసుకుంటున్న శ్లోకము భగవద్గీత 18వ అధ్యాయము 78వ శ్లోకము. యత్ర యోగీశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. చిన్న చిన్న పదాలతో పలికిస్తాను, దయచేసి పలకండి. ఎవ్వరు కూడా శ్లోకం కాడ ఆగిపోవద్దండి. మొట్టమొదటి శ్లోకాలలో నేనంతా వివరించినది ఇదే. మనకు శ్లోకం రాదు అనే భగవద్గీతను మనం దూరం చేసుకుంటూ వచ్చాం, మన ఎదుగుదలను దూరం చేసుకుంటూ వచ్చాము. కానీ కార్యకరణ సంబంధం ఏది ఉన్నా ఉంటుంది. మనం ఏ రోజు పొందాలనుకుంటే ఆ రోజు మన దగ్గరికి గీత వచ్చేది. మరి అయినప్పటికీ నా యొక్క ఉద్దేశం ఏమంటే, నా యొక్క తపన ఏమంటే, మీకు ఏమి తెలియపరచాలనుకుంటున్నానంటే, శ్లోకం రాదు అని ఆగిపోతున్నాము, మనకు శ్లోకంతో సంబంధం లేదు. కృష్ణ కింద మనకి వివరించారు తాత్పర్యం రూపంలో. సంస్కృతము దైవిక భాష, మనకు తెలుగు ఎలానో మన మదర్ టంగ్, అప్పుడు రాజులు రాజ్యాలలో అలా మాట్లాడేవారు కాబట్టి ఆ శ్లోకం అలా వివరించబడింది. తాత్పర్యంని పట్టుకోవాలి. దాన్ని ఏం చెప్పాడు కృష్ణుని కింద ఉంది కదా, దాన్ని పట్టుకొని దానిని ఆచరించాలి. మరి ఈరోజు ఇప్పుడు ఏం తెలుసుకుంటున్నామో చూద్దాం. మరి యత్ర యోగీశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. తాత్పర్యమేమనగా, ఎక్కడ యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో
అక్కడ సంపద, ఐశ్వర్యము, విజయము, దృఢమైన నీతి ఉంటాయని నా అభిప్రాయము. నా అభిప్రాయం అంటే ఎవరి అభిప్రాయము? వేదవ్యాసుల వారి అభిప్రాయాన్ని ఇక్కడ వెళ్ళబుచ్చుతున్నారు. మరి ధ్యాన వివరణ చూస్తే మనకు అన్ని అవగతమవుతాయి. శ్రీకృష్ణుడు ఒకానొక జగద్గురువు. ఎప్పుడు చెప్పుకుంటాం, సమస్త మానవాళికి గురువు ఎవరయ్యా అంటే గీత బోధించాడు. ఆయన మనందరి గురువు, జగద్గురువు, జగత్ మొత్తానికి జగద్గురువు. ఒకానొక యోగీశ్వరుడు ఏదైతే బోధించాడో ముందు ఆయన అవలంబించాడు, యోగత్వం పొందాడు కాబట్టి యోగీశ్వరుడు. శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక అనుభవానికి పరాకాష్ట. ఏమంటున్నారు? ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆధ్యాత్మిక అనుభవానికి పరాకాష్ట. ఆయన జీవితంలో కూడా జరిగాయి. ఆయన పొంగిపోలేదు, కుంగిపోలేదు అని మనము ఎన్నో ఇతిహాసాల్లో శ్రీకృష్ణుడు చిన్నతనం నుంచి తల్లికి దూరమై జీవించాడు. మరి ఎన్నో మేనమామ కడుపులో పెట్టి చూసుకోవాల్సిన మేనమామనే మర్డర్ అటెంప్ట్లు చిన్నతనం నుంచి 29 మంది రాక్షసుల నుంచి తన్ను తాను కాపాడుకున్నారు అని ఇతిహాసాలు, కథలు, పురాణ గాథలు చెబుతాయి. మరి ఎవరైతే కంటికి రెప్పలాగా చూసుకోవాల్సిన వాడే మరి చంపడానికి వెంటాడి వెంపర్లాడితే దానిని ఏమంటారు? మరి వీటన్నిటిని అధిగమించాడు కదా, అందుకని ఈ మాట అన్నారు. ఆధ్యాత్మికంగా అనుభవానికి పరాకాష్ట. ఎవరి మీద కక్ష కార్పణ్యాలు పెట్టుకోలేదు. మరి అంతేకాకుండా గాంధారీదేవి శపిస్తే కూడా ఆ శాపాన్ని తీసుకుంటాడు. ఎందుకు? ఆమె యొక్క మహానిష్ఠరాలు, ఎంతో పతిభక్తి కలిగినది. అలాంటి వారి యొక్క శాపము వృధా పోరాదు అని అన్నిటినీ స్వీకరిస్తాడు. కష్టాన్ని, అవమానాన్ని, హేళనను అన్నిటినీ స్వీకరిస్తాడు. చిన్నతనం నుంచి తల్లి ప్రేమకు దూరమైన అన్నిటినీ స్వీకరించాడు. అది కదా మనం తెలుసుకోవాల్సింది. మరి శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక అనుభవానికి పరాకాష్ట. శ్రీకృష్ణుడు ఒకానొక ఆధ్యాత్మిక శాస్త్ర జ్ఞానానికి ప్రతీక. శ్రీకృష్ణుడేమో ఒకానొక ఆధ్యాత్మిక శాస్త్రానికి, జ్ఞానానికి ప్రతీక. మరి ఇంత గొప్ప శాస్త్రం రచించినది ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మే కదా. యుద్ధరంగంలో అర్జునుడికి జ్ఞానాన్ని ప్రసాదించినది. మరి అందుకనే జ్ఞానానికి ప్రతీక. ఉదాహరణ ఎవరు చెప్పొచ్చు అంటే జ్ఞానానికి శ్రీకృష్ణ వారిని చెప్పొచ్చు అని మనకు అక్కడ సెలవిస్తున్నారు. ఎవరు? వేదవ్యాసుల వారు. ధనస్సును ధరించిన అర్జునుడు ప్రాపంచిక పురోభివృద్ధి కోసము తన సర్వశక్తి సామర్థ్యాలను వినియోగించడానికి. అర్జునుడు ఎలాంటి వాడు? మరి ధనస్సును ధరించిన అర్జునుడు ప్రాపంచిక పురోభివృద్ధి కోసము తన సర్వశక్తి సామర్థ్యాలను వినియోగించడానికి, మరి బాహ్య శత్రువులను కూడా అంటే కంటికి కనిపించే బాహ్య శత్రువులనే కాకుండా అంతఃశత్రువులను కూడా నిర్జీవింపజేయడానికి అనుక్షణం సిద్ధంగా ఉండే ఒకానొక యోధుడు. ఇది మనం తెలుసుకోవాల్సింది. మరి బాహ్యంగా శత్రువుని జయించాడు, అంతర్శత్రువులను కూడా జయించాడు. జగద్గురువు యొక్క బోధనను విని ఆ యొక్క అంధకారాన్ని తొలగించుకున్నాడు. తనలో ఉన్న అరిషడ్వర్గాలను తొలగించుకున్నాడు. మోహం ఉంది కదా, మరి కామం లేకపోవచ్చు, క్రోధం లేకపోవచ్చు, లోభము లేకపోయిండొచ్చు. మరి మోహం ఉంది కదా, నా 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 వాళ్ళు, నా తాత, నా గురువు అని. అది కూడా ఒకటే కదా, దుర్గుణాలు ఒక గుణమే కదా. ఏ ఒక్క గుణం ఉన్నా దుర్గుణమే. అది ఎన్ని అనేది కదా, ఒక దుర్గుణం చాలు మనల్ని మనం వినాశనం చేసుకోవడానికి. కర్ణుడు గొప్పవాడు, కానీ అతనికి కూడా ఏముంది? అహంకారం ఉంది. నన్ను అందరూ మెచ్చుకోవాలి, నన్ను అందరు గొప్పగా అనుకోవాలి. అహంకారానికి ప్రతీక కదా. ఈడ అర్జునుడు మోహానికి ప్రతీక అయితే కర్ణుడు ఏమి? అతను నన్ను ఎవరు గుర్తించలేదే, నన్ను గుర్తించాలి కదా, నా విలువిద్యల్ని గుర్తించాలి కదా, అహంకారానికి ప్రతీక. మరి దుర్యోధనుడు ఏమిటి ప్రతీక? తను మరి నీచ నికృష్టమైనదని చెప్పుకోవచ్చు. మరి ఏమి? 6వది కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యము. మాత్సర్యం అంటే ఏమో తెలుసా? అసూయ. అన్నిటికన్నా నీచ నికృష్టమైనది ఏమంటే కోరిక ఉండడంలో సరేలే అనుకోవచ్చు, దొరకకపోతే కొంచెం క్రోధం అన్నారంటే ఏదోలే అనుకోవచ్చు, లోభత్వం పీసినాస్తనం అంటే ఏమో అనుకోవచ్చు, మోహం అంటే నేను బాగుండాలి అనుకుంటే సరేలే ఏమో అనుకోవచ్చు, మదం అంటే అహంకారము, ఇవన్నీ నేను గొప్పవాణ్ణి అనుకుంటే అనుకోవచ్చు, అసూయ అంటే నాకు లేకపోతే, నాకు ఉంటే ఆనందం, పక్కవాడికి ఉంటే మాత్రం నేను తట్టుకోలేను, నాకు లేక ఒక ఏడుపు, పక్కవాడికి ఉంటే మరొక ఏడుపు అంటుంటారు చాలా మంది పెద్దవాళ్ళు. ఏమని? నాకు లేదని ఏడుస్తున్నావు బాగానే ఉంది, కానీ పక్కవాడికి ఉన్నందుకు ఏడుస్తున్నావు చూడు, అది చాలా హీనంగా నికృష్టంగా ఉంది. మరి దుర్యోధనుడి పని అదే కదా. తన అన్నదమ్ములు లాంటి వాళ్ళైన పంచపాండవులు 100 మంది తన రక్త సంబంధికులు అన్నదమ్ముల్ని యాక్సెప్ట్ చేశాడు.
వాళ్ళని బాగా చూసుకునేవాడు అంటారు. మరి ఈ 5 మందిని కూడా 105 మంది అనకంటే ఎంత బాగుండేది. వాళ్ళు అందరి పేర్లు శుభంగా ఉండేటివి కదా. మనకు కర్మ అంటే మరి పత్రి సార్ ఎన్నోసార్లు చెప్తారు, శ్రీకృష్ణ పరమాత్మ తను చెప్పినప్పుడు కూడా చెప్తాడు, కార్యకరణ సంబంధం లేనిది ఏది జరగదు, ఎవరు ఎలా ఉండాలనో అంత నిశ్చయించబడిందని. కానీ గురువులు మనకి ప్రస్తావించినప్పుడు అలా చెప్తారు. 100 మందిని చూసగలిగిన వాడు 5 మందికి అయిష్టుడు. వాళ్ళని చూస్తే తనకి ద్వేషం కలిగింది, వాళ్ళని చూసి అసూయ కలిగింది. మరి అసూయ వల్ల ఏమైపోయింది, తన పతనానికి తాను కారణమయ్యాడు, కానీ వారికి ఆవగింజంత నష్టం కలగలేదు. ఎందుకు, వారు ఉత్తమోత్తములు కాబట్టి. ధర్మము, సత్యము, మంచితనానికి ప్రతీక, దయాకు ప్రతీక, కరుణకు ప్రతీక. మరి వారికి అంత గొప్పవారు కాబట్టి భగవానే వారికి తోడుగా, అండగా, నీడగా వచ్చాడు. వారికి ఆవగింజంత కష్టం కలిగకుండా, నష్టం కలిగకుండా. చూడండి, ఏ కష్టం వచ్చినా మనము నమ్మితే, మనం విశ్వసిస్తే, ముందు మనం ధర్మంగా జీవించాలి. ధర్మంలో జీవించాలంటే కాసంతన ఆత్మజ్ఞానం ఉండాలి. ఆత్మజ్ఞానం అంటే వాడు ధ్యానం చేస్తాడు, ధ్యానం చేసి విన్న జ్ఞానాన్ని ఆచరిస్తుంటాడు, ధర్మంగా ఉంటాడు. వాడికి తెలుసు, నాకు పరమాత్ముడు తోడుగా ఉన్నాడు, నన్ను సర్వదా నా భగవాన్ నన్ను చూస్తున్నాడు, గమనిస్తున్నాడు, నన్ను కాపాడుతూనే ఉంటాడు. చాలా, అదొక్క నమ్మకం, విశ్వాసం చాలు. నమ్మకం పెట్టి చూడండి, అడిగి చూడండి భగవంతుని, పరమాత్మ నాకు దారి చూపియ్యవయ్యా, నన్ను సరిచెయ్యవయ్యా అని అడిగి చూడండి. ఎంత మార్పు వస్తుందో మన జీవితాల్లో. కనిపిస్తాడా, ఎక్కడ కనిపిస్తాడా, అంత శక్తి మన దగ్గర లేదు. ఆయన రెడీగా ఉన్నాడు, నీ ఎదుటే ఉన్నాడు, అనుమనున ఉన్నాడు. మనం దర్శించలేకపోతున్నాం, అది మన ప్రాబ్లం, మన లోపము. మన లోపం పట్టుకొని బల చూసారులే, బల చెప్పారులే అని గురువులని మీద మనము జోక్స్ వేస్తూ ఉంటాము, చెలోక్తులు పేలుస్తుంటాము. వారు చెప్పారు, వాళ్ళు దర్శించారు, అనుభూతిని పొందారు, సిద్ధులు పొందారు, సత్యం వైపే నడిచారు. అదే విషయాలు మనకి చెబుతుంటే మనకు హేళనగా ఉంటుంది. ఎప్పుడు మారుతాము, ఇంకొక 500 1000 జన్మలైతే మారుతాము అని అనేవారు పత్రి గారు. ఎందుకు గురుగారు గట్టిగా చెప్పరు వారికి అంటే, ఎందుకు నైనా సమయం వృధా, నువ్వు ఎంత చెప్పినా వాడు రాడు. ఫస్ట్ వాడు తమో గుణంలో ఉన్నాడు, రజోగుణంలో ఉన్నాడు, వాడెందుకు. నేను అందుకని సమయం వాళ్ళు వేస్ట్ చేయరు. ఎవరు వింటారో వారికి బాగా చెప్తారు. సుట్ కేసు పట్టుకుపోయి వాళ్ళ ఇంటి ముందు కూర్చొని చెప్పేవాడు, ఎందుకంటే అతనికి తెలుసు వీడు మారడమే కాక ఎంతో మందిని మారుస్తాడు అని అనేసి. అందుకని ఆ ఇల్లు తలుపు తట్టాడు. ఎవడైతే వినాడో వాని దగ్గర కూడా రాలేదు. ఎన్నోసార్లు అంటారు, గురువు నా అన్న నా మాట వినలేదు, నా అక్క నా మాట వినలేదు, నేను వారికి చెప్పను, నా కోసం ఎదురు చూస్తున్నారు మీరందరు, మీకోసం నేను వస్తాను అనేవాడు. అంటే వాళ్ళంటే ఈర్ష్యాని కాదు, వారంటే గురుగారికి పగాని కాదు, వింటే ఎవరికైనా చెప్తాడు. అమ్మకు చెప్పలేదా, వారి అమ్మ కూడా ఫస్ట్ వినలేదు అని చెప్పేవారు పత్రి సార్ ఇంటర్వ్యూస్లో. తర్వాత తను ధ్యానం చేసింది, ఎంతో శ్రద్ధగా చేసింది, చాలా చిట్ట చివరి శ్వాస వరకు ధ్యానం చేసింది, చాలా సంబరపడింది గొప్ప గొప్ప విషయాలన్నీ తెలుసుకొని. ఇది కదా, వింటే ఎవరైనా చెప్తారు. అమ్మ ఫస్ట్ వినలేదు, తర్వాత వినింది, చెప్పినాడు. అన్న వినలేదు. గురుగారు ఎన్నోసార్లు అనేవాడు, మా బ్రాహ్మణుడు అయినప్పటికీ మాంసాన్ని ఫ్రిడ్జ్లో దాచుకొని తినేవాడు అని అనేసి. ఆయన ముందే మాంసం తినేవారంటే ఆమెడు దూరం పెడతాడు. అన్న అయితేమి, భార్య అయితేమి, భర్త ఏమి, పిల్లలైతేమి, ఎవరిని ఆయన నిరాకరిస్తాడు, ఎవరిని దగ్గరికి తీయడు. సత్యం అంటే అలానే ఉంటుంది, కఠినంగానే ఉంటుంది. చూసేటోళ్ళకి అబ్బా అన్ననంటారా తండ్రి లాంటోడు, ఇప్పటికే అంటాడు కదా, నా గురువు నా అన్న, నా తండ్రి నా అన్న అని చెప్తాడు. మంచికి మంచి చెప్తాడు, చెడుకు చెడు చెప్తాడు. అది ధర్మం అంటే. అన్న ఏదో ఫ్లూట్ నేర్పించాడు, అన్న ఏదో బాగా చదువుకోమన్నాడు, అన్న చదువుని ఎలా చదవాలో డైరెక్షన్లు ఇచ్చినాడు అని ఎప్పటికీ చెప్తాడు. అలా అని తప్పు చేసిన భుజానికి ఎక్కించుకోడు. అది సత్యంలో నడవడం అంటే, అది ధర్మంలో నడవడం అంటే. అందుకనే ఆయన మహానుభావుడయ్యాడు. 40 సంవత్సరాల్లో సమస్త భూమండలాన్ని అంతా ఇలా ధ్యానమయం, జ్ఞానమయం చెయ్యగలిగినాడు. గురువు అనేవాడు చెప్తే సరిపోదు మై డియర్ ఫ్రెండ్స్, ఆచరించినప్పుడే సమస్త శిష్యులు కూడా గొప్ప గురువు దొరికాడు. ఆయన ఏది చెప్పాడో అది ఆచరించినాడు అనుకుంటారు. మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏది చెప్పాడో ఆయన ముందు చేతలతో చూపించే తర్వాత చెప్పాడు. ఆ విధంగానే ఆయన చిట్ట చివరి శ్వాస వరకు జీవించాడు. సీనియర్స్ మాస్టర్స్ని అడగండి, ఎవరిని అడగండి, ఇదే మాట చెబుతారు. ఓకే, ముందుకు వెళ్ళిపోదామా మరి. తన సర్వశక్తి సామర్థ్యాన్ని వినియోగించడానికి, మరి బాహ్య శత్రువులను కాకుండా అంతర్శత్రువులను కూడా నిర్జీవించడానికి అనుక్షణం సిద్ధంగా ఉండే ఒకానొక యోధుడు. బాహ్య శత్రువులనే కాదు, అనుక్షణము ఎలా సిద్ధంగా ఉన్నాడో అంతర్శత్రువులను కూడా, ఈ భయము, బాధ, క్రోధము, ఆందోళన ఇవన్నిటిని కూడా ఆయన జయించాడు. ఎవరు? అర్జునుడు. ఎలా? శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురు ఇచ్చిన జ్ఞానంతో. ఒకానొక ముమోక్షుకు ప్రతీక ఎవరు? అనుక్షణం సిద్ధంగా ఉండే ఒకానొక యోగీశ్వరుడు,
యోధుడు అంటే ముముక్షుకు ప్రతీక, అంటే తపన కలిగేవాడు, తెలుసుకోవాలి అని తపించేవాడు. అదే తపన కలిగిన అర్జునుడు ఈ రాజ్యం వచ్చి భోగాలన్నీ అనుభవిస్తూ 25-30 సంవత్సరాలు గడిచాక ఒకసారి ఒకానొక సమయంలో కృష్ణుని అడుగుతాడు, కృష్ణ, నాకు ఆ రోజు యుద్ధ సమయంలో నా బాధ్యతను నా కర్తవ్య బోధ చేశావు, మరి నేను జన్మ రాహిత్యం పొందాలనుకుంటున్నాను, జనన మరణాల నుంచి నేను వైదొలగాలనుకుంటున్నాను, నాకు జ్ఞానాన్ని ప్రసాదించేటప్పుడు మరి కూర్చోబెడితే చెప్తాడు. అప్పుడు చెప్పినాను కదా, అప్పుడు ఏం చేస్తున్నావు అన్నాడు. మరి కూర్చోబెట్టి మరి చెప్తాడు. దానిని ఉత్తర గీతగా వచ్చింది. భగవద్గీతలోని శ్లోకాలే చాలా మటుకు వచ్చాయి, ఇంకా కొంచెం స్పెషల్గా ఇంకా తెలియని విషయాలు అందులో వచ్చాయి. పూజ గొప్పదా, స్తోత్రం గొప్పదా, నామం గొప్పదా, ధ్యానం గొప్పదా, అట్లాంటి విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోదాం. అనుక్షణం సిద్ధంగా ఉండే ఒకానొక యోధుడికి, ఒకానొక ముముక్షుకి ప్రతీక. ఈ ఇద్దరు అంటే సరి అయిన భౌతిక జీవన విధానంలో సరైన ఆధ్యాత్మికతను చూడండి, చక్కగా ఎంత చక్కగా ఇచ్చారు. ఈ ఇద్దరు అంటే కృష్ణార్జునులు సరి అయిన భౌతిక జీవన విధానంలో, అంటే ప్రాపంచిక జీవిత విధానంలో సరైన ఆధ్యాత్మికతను మేళవించుకొని ఏదైతే ఆత్మజ్ఞానం విన్నారో ఆ ఆత్మజ్ఞానాన్ని భౌతిక జీవితంలో మేళవించుకొని మన జీవన విధానాన్ని తీర్చిదిద్దుకుంటే, ఏదైతే వినింటావో ఆత్మజ్ఞానాన్ని సాధన చేస్తూ జ్ఞానం విన్నావు కదా, ఏది సరి అయిన మార్గం, ఏది సరికాని మార్గం, అలా తెలుసుకొని సరిగాని మార్గంలో నడియాడకుండగా సరైన మార్గంలో నడియాడుతూ నీ భౌతిక జీవితాన్ని నడిపించుకుంటే ఏమవుతుంది, అప్పుడు మన జీవన విధానాన్ని తీర్చిదిద్దుకుంటే ఆ విధంగా సరి అయిన మార్గంలో నడియాడుతూ సంపద, విజయం, ఐశ్వర్యం, పటిష్టమైన నీతి నియమాలు ప్రతి ఒక్కరి జీవితంలో విల్లు విరుస్తాయి. ఆత్మజ్ఞానం పొందడం కాదు, దానిని తూచా తప్పకుండా పాటించినప్పుడు సంపద వస్తుంది, విజయం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, పటిష్టమైన నీతి నియమాలు ప్రతి ఒక్కరి జీవితంలో వెళ్ళి విరుస్తాయి. అదే కదా పత్రిసార్ చెప్పేది, నాయనను ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందినప్పుడు ప్రాపంచికంగా కూడా నీ జీవితము శుభంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, ఈ ప్రాపంచికంలో నాకు ఇవన్నీ దూరం అయిపోతాయేమో అనుకుంటారు. కానే కాదు, ఇంకా బాగా బ్యూటిఫుల్గా నువ్వు జీవిస్తావు, ప్రశాంతంగా జీవిస్తావు, నీ పరివారానికి ప్రశాంతతనిస్తావు, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రశాంతతనిస్తావు. అంతేకాకుండా ప్రాపంచిక జీవితంలో పొందవలసినవన్నీ పొందుతావు. మరణించిన తర్వాత కూడా ఉత్తమ గతి, ఉత్తమ లోకాల ప్రాప్తి జరుగుతుంది అని ఇక్కడ మనకి వివరించడం జరిగింది. మరి ఇంకేం చెప్పారు చూడండి మై డియర్ ఫ్రెండ్స్, అంటే శ్లోకంలోని విషయాలే ఇక్కడ వివరిస్తూ వచ్చారు. శ్రీ అంటే తత్ర శ్రీ విజయో అన్నారు కదా, శ్రీ అంటే ఐశ్వర్యం, ప్రాపంచిక సంపదలు, విజయం అంటే సరి అయిన వివరణ, మోక్షం, ఆత్మలబ్ధి అని అర్థము. విజయం అంటే ఏమి, మోక్షం పొందడము, జన్మ రాహిత్యం పొందడము అని అర్థము. ధ్రువానీతి అంటే దృఢమైన ధర్మము, ఏదో పొద్దుపోవడానికి చెప్పుకున్న ధర్మం కాదు. ధర్మం అంటే ఏదైతే సత్యం తెలుసుకుంటావో అది ఆచరించడము ధర్మం అవుతుంది. ధర్మం నా కనీస ధర్మం అంటారు కదా, సత్యం తెలుసుకున్నావు గురువు దగ్గర నుంచి, ఏది సత్యమైంది, ఏది అనిత్యం, ఏది నిత్యం అని. మరి నువ్వు ఎలా జీవించాలి, ఏదైతే తెలుసుకుంటావో ఆ విధంగా జీవించినప్పుడు ధర్మంలో జీవించినట్లు. సత్యం ఏం తెలుసుకున్నావు, శరీరం అశాశ్వతం, ఆత్మ శాశ్వతం అని. మరి ఎలా జీవించాలి, అలాగనే జీవించాలి. మరి వినేది ఒకటి, చేసేది ఒకటి చేస్తే సరికాని జీవనం అవుతుంది. మరి విజయం అంటే సరి అయిన వివరణ, మోక్షం, ఆత్మలబ్ధి. ధ్రువ నీతి అంటే బాగా గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, దృఢమైన ధర్మం చక్కగా అనుష్ఠింపబడడం. ధర్మం అంటే ఆత్మ ధర్మాన్ని నువ్వు ఏదైతే వినింటావో అది ఆచరించడం, అనుష్ఠింపబడడం. భూతి అంటే ఆనందం, ఇహపర లోకాలలో ఆనందం. ధ్యానం చేస్తూ జ్ఞానం పొందితే ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ప్రాపంచిక లబ్ధి జరుగుతుంది. ఆధ్యాత్మికంగా ధ్యానం చేస్తూ జ్ఞానం పొందినందుకు అందరితో హాయిగా ఆనందంగా జీవిస్తావు. కష్టాలు రావా అంటే వస్తాయి, బాగా గుర్తుపెట్టుకోండి. ఏ జన్మలో ఏ పాపం ఉందో అయిపోయిందో తెలియదు, ఇంకా మనకు అంత త్రికాల జ్ఞానం లేదు. పోని ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ జ్ఞానాగ్ని దగ్ధ కర్మానమని అన్ని కర్మలు దగ్ధం చేసుకున్నావు. మరి అయినా బాధలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, శరీరమే శాశ్వతం అనే స్థితిలో ఉంటే ఏడుస్తావు, బాధపడతావు, నిందిస్తావు, సరికాని గురువు అంటావు, సరిగాని దైవం అనుకుంటావు. ఆ విధంగా లేదు, ఏ బాధలు వచ్చినా నీ చిట్ట చివరి శ్వాస సమయంలో ధ్యానం చేస్తూ నువ్వు నమ్ముకున్న దైవం వైపే అడుగులు వేస్తూ జ్ఞానాన్ని పొందుతూ ఉన్నావో, దుఃఖించలేకపోతే
చెలించకపోతే ముక్త పదం పొందుతావు. దానికి భగవాన్ రమణులు, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు వారు మృత్యు సమయంలో వారు క్యాన్సర్ సంభవిస్తే భగవాన్ రమణులకు వీపులో ఒక రాజపురుకు పుట్టింది, రామకృష్ణ పరమహంసకు థ్రోట్ క్యాన్సర్ వచ్చింది, వివేకానందుడు క్యాన్సర్, వాళ్ళు దుఃఖించలేదు, భగవంతుని నిందించలేదు, వారు ఆనందంగా హాయిగా ఉన్నారు. శరీర తత్వం కాదు మాది, ఆత్మ శాశ్వతం అనే స్థితిలో ఉన్నారు. నేను శరీరధారిని కాదు, ఆత్మస్వరూపుణ్ణి అని పలికేవాడు భగవాన్ రమణులు. అయిపోయింది, ముక్త పదం పొందారు. ప్రాపంచికంగా చూసేవారు ఏమన్నారు, అరే వీరు ఇంత సాధన చేస్తారు, ఇంత మంచివారు, వీరికి జన్మ రావడమేమి, వారికి ఈ పరిస్థితి రావడమేమి, ధ్యానం లేదు, జ్ఞానం లేదు, ఇష్టం వచ్చినట్లు జీవించడం మేలు అనుకున్నారు. మరి ఆత్మ జ్ఞానం ఉన్నవారు సరైన జీవనమే వచ్చింది, వీరికి చిట్ట చివరి పరీక్ష ఇది, వీళ్ళు నెగ్గారు అని ఆత్మజ్ఞానులు అనుకున్నారు. ఇది తేడా. ఆత్మజ్ఞానం ఉంటే ఇలా ఉంటాం, లేకుంటే ఇలా ఉంటాము. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మరి ముందుకు వెళ్ళిపోదాం. వీటిని సాధించడానికి ధ్యానాన్ని మన నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. ఏమి ఇహపర లోకంలో ఆనందం పొందాలంటే మన నిత్య జీవితంలో అంటే అనుదినము. మరి అనుదినము ధ్యానం చేస్తే ఏమవుతుంది, మన నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకొని ధ్యానం చేస్తే ఆధ్యాత్మిక జీవనం సాగిద్దాం. నువ్వు ఇహపరాల్లో ఆనందంగా హాయిగా జీవించాలంటే వీటిని సాధించడానికి ధ్యానమే. అంటే నువ్వు ఇహపరాల్లోకంలో ఏ కష్టం లేకుండా బాధ లేకుండా ఆనందంగా జీవిస్తున్నావు అంటే ధ్యానం చేస్తూ జ్ఞానం పొందినావు కాబట్టి నీ జీవితంలో ఏ ఒడుదుడుకులు వచ్చినా నీకు ఏమి చెలించలేదు, అన్నిటికీ నీ దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి. చూడండి, ఎగ్జామ్లో పిల్లవాడు టెన్షన్ పడకున్నాడంటే అర్థం ఏమండి చెప్పండి, వాడికి అన్ని ఆన్సర్స్ వచ్చు. అలానే ఆధ్యాత్మికవేత్తలు ఎందుకు చెలించరు, భయపడరు, బాధపడరు, పరనింద చెయ్యరు అంటే వారి దగ్గర ఆధ్యాత్మికమైన జ్ఞానం ఉంది. అందుకనే ఈ విషయాలు చెప్తున్నారు. నేను మరీ 2 సార్లు అదే పరమాత్మ ఏదైతే చెప్పాడో, మనం ఏ పని చేయమని చెప్పాడో అది రిపీట్ చేస్తాను, శ్రద్ధగా వినండి. వీటిని సాధించడానికి అంటే వేటిని, భూతి అంటే ఆనందం, ఇహపర లోకాల్లో ఆనందం, వీటిని సాధించడానికి ధ్యానాన్ని మన నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకొని ఆధ్యాత్మిక జీవనం సాగిద్దాం, ధ్యాన సాధన చేద్దాం, ధ్యాన యోగులం అవుదామా వద్దా? ధ్యాన యోగులం అవ్వాలా వద్దా? ధ్యాన జీవనం సాధిద్దామంటే రోజు ధ్యానం చేస్తూ మన జీవనాన్ని కొనసాగిద్దాం, ధ్యాన సాధన చేద్దాం. సాధన చేయగా 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 అద్భుతమైన ఫలితాలను చూస్తావు, ధ్యాన యోగులం అవుతాం. సాధన చేస్తే నీ లోపల ఉండేటువంటి ఆత్మ జ్ఞానం ఇంత అంతా కాదు, ఆ జ్ఞానం పొందినప్పుడు నీ జన్మ ధన్యమవుతుంది, జనన మరణ చక్రం నుంచి విడబడతావు. పత్రిసార్ చెప్పినట్ల జన్మ కర్మలు అనుభవించడానికి ఉండరాదు, కారణ జన్ముడిగా రావాలి అన్నదాన్ని సాధించుకోవడానికి ఈ భూమి మీదకి వస్తాం. మరి ఇలా ఎన్నెన్నో విషయాలు ఈ 104 శ్లోకాలలో చెప్పుకుంటూ వచ్చాము. కొన్ని శ్లోకాలు పార్ట్ 1, పార్ట్ 2, ఇంకొన్ని శ్లోకాలు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా కూడా చేశాము. మరి దాని గల కారణము ఆ సంభాషణ అంతటితో మనం కుదించలేం కాబట్టి మరి ఇంకొక అరగంట, ఇంకొక గంట మనము ఎక్కువగా తీసుకొని పూర్ణ జ్ఞానం ఇవ్వడానికి సాయశక్తుల శ్రీకృష్ణుని పరమాత్మని యొక్క ఆశీర్వాదంతో, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క ఆశీర్వాదంతో, మన వంతు మన కృషితో మనము చేశాము. ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం, చెప్పగలిగినాము అంటే భగవాన్ కృష్ణుని యొక్క ఆజ్ఞ ఆశీర్వాదం లేనిది, పత్రిజీ సారు వేదవ్యాసుల వారి ఆశీర్వాదం లేనిది మనం ఈ విషయాలు చెప్పలేను, మీరు వినలేరు. ఇదంతా భగవన్ యొక్క కృపా కటాక్షల వల్లనే సాధ్యం. ఇంకేమన్నా నేను చెప్పేది ఉంది అంటే దయచేసి మన జీవితంలో భాగం కావాలి భగవద్గీత. అనుదిన పారాయణం అయితే మన జీవితం శుభాజిల్లుతుంది, ఆనందానికి అవధులు ఉండవు. మన దగ్గరనే అన్ని ఆన్సర్లు ఉండిపోతే ఎవరినూ అడగాల్సిన అవసరం లేదు, ఎక్కడికెక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదు. భగవద్గీత పారాయణం చేస్తే నీ జీవితము రైట్ ట్రాక్ మీద పోతుంది, లేకపోతే రాంగ్ ట్రాక్ మీద పోతుంది. రాంగ్ ట్రాక్ మీద పోతే ఏమవుతుంది, ఆపదలు వస్తాయి. రైట్ ట్రాక్ మీద పోతే గమ్యం చేరుకుంటావు. గమ్యం చేరడమే కదా ప్రతి మానవుడి లక్ష్యం, అందుకనే కదా భూమి మీదకి వస్తున్నాం. ఈ విషయాలన్నీ ఇంత గొప్పగా వివరించుకోవడానికి ఇచ్చినందుకు, అవకాశం ఇచ్చినందుకు మనం అందరము, నాతో పాటు మీ అందరూ కూడా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, పిఎంసి ఛానల్ వారికి, ఈ మనకందరికీ సహకరించినటువంటి టీం మెంబర్స్కి అందరికీ,
కెమెరామెన్కి కావచ్చు, ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్న మేడం గారికి కావచ్చు, పిఎం ఛానల్ డైరెక్టర్స్కి కావచ్చు, సర్వానికి సమస్తానికి ఒక్క మాటలు చెప్పాలంటే హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెబుతూ ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. మరి పత్రి సార్ గారి ఆశీర్వాదం ఉంటే మీ అందరికీ ఉత్తర గీతతో నేను మీ ముందుకు వస్తాను. ఇదంతా భగవంతుని కృపా కటాక్షం ఉండాలి, గురువు కృపా కటాక్షం ఉండాలి. నేను అనుకుంటే మీరు అనుకుంటే కొద్దిగా ఫలితం, అదే భగవంతుడు ఆశీర్వదిస్తే అది పూర్ణ ఫలితం. మరొక అద్భుతమైనటువంటి విషయాలతో సెషన్తో మీ ముందుంటాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి సర్వానికి సమస్తానికి మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. పిఎంసి ఛానల్ వారికి కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. ఇక సెలవు. ఇంకొక అద్భుతమైన విషయాలతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్.